హలో గైస్, నేను మీ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ టెక్ టాక్స్. ఇది ఎపిసోడ్ 0 ఆఫ్ C++ సిరీస్. అయితే ఎపిసోడ్ 0తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే దెర్ ఇస్ ఎ రీజన్. ప్రతి ఒక్కరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే SEO, C++, జావానో, పైథానో, జావాస్క్రిప్ట్ అంటారు. కానీ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తానికే ఈ ఎపిసోడ్ 0. అసలు ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకోబోతున్నాం, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడాలి. లైక్ మీ దగ్గర ఉన్న విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలి మీరు. కాబట్టి మీకు ఒక లాంగ్వేజ్ కావాలి మాట్లాడాలంటే. లేదా ఎలా మాట్లాడగలరు లాంగ్వేజ్ లేకపోతే? అది తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. మీ పక్కన మీ ఫ్రెండ్తో మాట్లాడడానికే మీకు ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. అలాంటిది మనం ఒక కంప్యూటర్తో మాట్లాడాలి అంటే దానికి ఒక లాంగ్వేజ్ కావాలి కదా. కానీ కంప్యూటర్కి ఏ లాంగ్వేజ్ తెలుసు? కేవలం 0s 1s మాత్రమే తెలుసు. సో ఆ లాంగ్వేజ్ అయితే మనం నేర్చుకోలేం. సో అప్పుడు కనిపెట్టింది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మీరు కంప్యూటర్తో మాట్లాడటానికి వాడే ఒక భాష. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ స్పెసిఫిక్ సింటాక్స్ దట్ టెల్స్ కంప్యూటర్ వాట్ టాస్క్ టు పర్ఫామ్ అండ్ హౌ టు పర్ఫామ్ దెమ్. మనం మన కంప్యూటర్కి చెప్తాం ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్తాం. అది ఆ పనిని మన కంప్యూటర్ చేసిస్తుంది. సో దిస్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు అసలు ఎన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? అయితే ఫస్ట్ ఇది ప్రొసీజరల్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి చూసేద్దాం. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మీకు ఇక్కడ పేరులోనే కనపడుతుంది, ఇది ఒక ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఒక ప్రొసీజర్ టైప్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఒక పనిని మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండదు. అంటే ఫస్ట్ పని చేసిన తర్వాతే సెకండ్ పని చేయగలరు, సెకండ్ చేసిన తర్వాత థర్డ్ చేయగలరు. లేదు నేను ఫస్ట్ చేయను సెకండ్ చేస్తాను అంటే లేదు, అక్కడ జరగదు ఆ పని. అప్పుడు దాన్ని ఎర్రర్ లాగా చూపిస్తుంది ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఆర్డర్ ఇస్తారు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చి తర్వాత తిని ఆ తర్వాత బిల్లు కడతారు. కానీ మీరు ఫస్ట్ బిల్లు కట్టేస్తాను, తర్వాత ఆర్డర్ ఇస్తాను, తర్వాత తింటాను అంటే ఏ రెస్టారెంట్ ఒప్పుకోదు, అసలు అలా జరగదు కూడా. సో దిస్ ఈజ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఖచ్చితంగా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేదా కమాండ్స్ డిజైర్డ్ అవుట్పుట్ కోసం సిరీస్ ఆఫ్ స్టెప్స్, అంటే లైన్లో ఖచ్చితంగా ఈ వేలోనే చేస్తే ప్రోగ్రామింగ్ వస్తుంది, ఈ లైన్లో చేస్తేనే అవుట్పుట్ వస్తుంది అనే లాంగ్వేజే ప్రొసీజరల్ లాంగ్వేజ్. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే C++, జావా. సో చాలామంది వినే ఉంటారు ముందే C++, జావా అనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ కదా. ఏంది ఎక్కడ చదువుతున్నామంటే లేదు, C++, జావా ప్రొసీజరల్ లాంగ్వేజెస్ కూడా. ఇప్పుడు మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ప్రతిదాన్ని రియల్ లైఫ్లోని ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తూ ప్రోగ్రామింగ్ రాయగలిగితే అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్లాస్ రూమ్లో 60 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 60 స్టూడెంట్స్ యొక్క డేటాని మనం స్టోర్ చేయాలి. 60 స్టూడెంట్స్ యొక్క డేటాను స్టోర్ చేయాలి. అయితే మనం 60 స్టూడెంట్స్కి సపరేట్గా టేబుల్స్ అయితే క్రియేట్ చేయం. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఒక క్లాస్లో ఏముంటాయంటే నేమ్, ఏజ్, రోల్ నెంబర్. ఏం లేదు, మీ క్లాస్ అంటే ఒక క్లాస్. ఈ క్లాస్లో మనం 60 స్టూడెంట్స్ని ఎలాగైతే కూర్చోబెడతామో అదేవిధంగా 60 స్టూడెంట్స్ డేటాని ఒకే క్లాస్ వాడి జస్ట్ 60 స్టూడెంట్స్ అనేవాళ్ళు వీళ్ళు ఆబ్జెక్ట్స్ లాగా. అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి యాక్సెస్ చేస్తారు, ప్రతి ఒక్కరు వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటున్నారు కదా సేమ్ క్లాస్ రూమ్లో. ఇలాగే ఈ 60 స్టూడెంట్స్ వెళ్ళి ఆ డేటాని యాక్సెస్ చేస్తారు. ఇప్పుడు ఈ 60 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆబ్జెక్ట్స్, ఈ క్లాస్ రూమ్ అనేది ఒక క్లాస్. ఇలా ప్రతి ఒక్కటి రియల్ లైఫ్తో కంపేర్ చేస్తూ రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. జస్ట్ యాట్రిబ్యూట్స్ మెథడ్స్గా మార్చి ప్రోగ్రామింగ్ రాస్తాం. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే C++, జావా,
ఈ రెండు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. సో ఇందాక ప్రొసీజరల్ అన్నావు, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నావు అంటే ఎస్, వీటిని మనం సీక్వెన్స్గా కూడా రాయొచ్చు, లేదా రియల్ లైఫ్తో కంపేర్ చేసి కూడా రాయొచ్చు. సో C++, జావా అనేవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ కూడా. ఇప్పుడు ఓకే, అసలు మరి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. లైక్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ లేదా లింక్డ్ఇన్ ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు ఫేస్బుక్లో ఎవరో ఒకళ్ళు, ఒక మనిషి ఇంకో మనిషికి మెసేజ్ పెడతాడు. మెసేజ్ పెడితే అది తనకి నోటిఫికేషన్ వెళ్తుంది. అయితే ప్రతిసారి మనిషి నోటిఫికేషన్ పెడుతున్నాడా అంటే కంపెనీలు చేసే మనిషి నోటిఫికేషన్ పెట్టాడు కదా. కంప్యూటర్కి అయితే ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ ఏంటి, ఎవరన్నా వేరే వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళ నుంచి నోటిఫికేషన్ వెళ్ళేటట్టు చెయ్యి అని చెప్పి కంప్యూటర్ స్క్రిప్ట్ ఇస్తారు. ఇది ఎలాగంటే ఇప్పుడు డ్రామా జరిగేటప్పుడు ఒక స్క్రిప్ట్ ఇస్తే ఎలాగైతే యాక్టర్స్ అందరూ ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతారో అట్లాంటి లాంగ్వేజే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆటోమేట్ చేయడానికి, రిపిటేటివ్గా టాస్క్ని పర్ఫామ్ చేయడానికి, అలాగే డైనమిక్ వెబ్ కంటెంట్ కోసం. డైనమిక్ వెబ్ కంటెంట్ అంటే ఏం లేదు, ఒక చాలా వెబ్సైట్స్ వాడే ఉంటారు మీరు, దాంట్లో కంటెంట్ అనేది డైనమిక్గా లోడేది. డైనమిక్ అంటే ప్రతిసారి ఎవరు మార్చక్కర్లా, ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఆ లాంగ్వేజెస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అయితే ఇప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పైథాన్, జావా స్క్రిప్ట్, ఇలా ఈ లాంగ్వేజ్ అనేవి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా అసలు ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉంటాయి ఏమనేది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంకో 2 రకాలు. అంటే ఇది బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్. కంపైలేషన్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. కంపైల్డ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి, మీరు జస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. కోడ్ అంటే ఏం లేదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసేదే కోడ్. ఇప్పుడు మనకి 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక కంపైలర్కి ఇస్తే, కంపైల్ లాంగ్వేజ్ అంటే కంపైలర్ దగ్గరికి వెళ్ళింది, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఇంటర్ప్రిటర్ దగ్గరికి. కంపైలర్ అంటే ఏం లేదు, ఒక టీచర్ లాగా అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, మీ టీచర్ ఏం చేస్తుంది, ఒక మార్క్ షీట్లో మొత్తం మీరు రాసిన ఆన్సర్ షీట్లో మీరు రాసిన ఆన్సర్స్ మొత్తం చదివి ఆ తర్వాత ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి మార్క్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఒక పేరెంట్ లాగా. పేరెంట్స్ ఏం చేస్తారు, ఫస్ట్ లైన్లో మీరు కనుక తప్పు చేస్తే మిమ్మల్ని అప్పుడే తిడతారు కదా, చివరిదాకా వెయిట్ చేయరు. చివరిదాకా మీరేం మాట్లాడి చివరి కరెక్ట్ చేసినా వాళ్ళకి అనవసరం. ఫస్ట్ లైన్లో మీరు తప్పు చేస్తే ఫస్ట్ లైన్లోనే తిడతారు. అదే ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ చెకింగ్ జరిగింది. ప్రతి లైన్ చెక్ చేసుకుంటూ ఏ లైన్లో ఎర్రర్ వస్తే ఆ లైన్లోనే ఎగ్జిక్యూషన్ ఆగిపోయి యూజర్కి చూపించింది. కంపైలర్ లాంగ్వేజ్ అంటే ఒక టీచర్ లాగా ఉన్న ప్రోగ్రామ్ మొత్తాన్ని చదివి ఆ తర్వాత ఎర్రర్స్ చూపించేది కంపైలర్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఎప్పటికప్పుడు ఎర్రర్స్ని చూపిస్తూ తీసుకొచ్చేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎలా ఉండేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏముండబోతుంది అంటే అసలు C++ అంటే ఏంటి, C++ కోసం ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, అంటే ఒక ఎడిటర్ ఇన్స్టాల్ చేయాలి, ఒక కంపైలర్ ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ C++ సింటాక్స్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ మీ హేమంత్ సైనింగ్ ఆఫ్.